మేక లాంటిది కానీ ఏదైనా కొట్టేసి గ్రౌండ్లో కొట్టేసామంటే అలా ఉండిపోద్ది టెంట్. గాలి వచ్చినా సరే ఎగరదు అంత బేగా. అమ్మ రాయ్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, పుర్రా పాడు ఉందన్నమాట. సో మొత్తం వ్యూ చూడండి. సో గాలికి బెండ్ అయిపోతుంది అనమాట ఎటు పడుతాడు. ఈ లోపల చూడండి నీటికి పడుకున్నాడు హ్యాపీగా. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్ ఎప్పటి నుంచో మీకు టెంట్ తీసుకొచ్చాను, వేస్తాం క్యాంపింగ్ వేస్తాం అని చెప్తాను కదా. బట్ దానికంటే ముందు ఈరోజు మన క్యాంపింగ్ టెంట్ ఎలా ఉన్నది అనేది మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. సో అందరూ కూడా మన ఛానల్ ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనతో ఈరోజు జాన్ అయితే ఉన్నాడనమాట, నా ఫ్రెండ్. సో వాడు నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు. సో ఇద్దరం కలిసి టెంట్ వేసి అది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే రివ్యూ అయితే చెప్తామన్నమాట. అలాగే ఒకవేళ మీకు ఈ టెంట్ లింక్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. టెంట్ ఎలాగుందో రివ్యూ చూసేద్దాం. బాబు ఇందులో 4 రాయలు పెద్ద సరైన పెట్టి బెస్ట్. ఇందులో పెద్ద రాయలు అట్టపోతే ఇది కన్ఫామ్ ఎగిరిపోతాయి టొక్కేసి. మేము ఫస్ట్ టైం ఇదే టెంట్ వేయడం, మాకు టెంట్ వేయడం రాదు అసలు. ఏదో పెడుతున్నాం, ట్రై చేస్తున్నాం. ఇద్దరు ఉన్నారు కాబట్టి అవుతుంది. మొన్న నేను ఒక్కడనే ట్రై చేశాను కానీ అంత ట్రై చేసిన అవ్వలేదు. సో గాలి చూడండి అంత గట్టిగా వేస్తున్నా, ఎగిరిపోతే డైరెక్ట్ రంగబలి. అందుకే పట్టుకున్నాను గట్టిగా. సో ఫైనల్లీ టెంట్ అయితే వేసేసాం అనమాట. బట్ గాలికి చూడండి ఎలా బెండ్ అయిపోతుంది, చూపిస్తాను. గాలికి బెండ్ అయిపోతుంది అనమాట ఎటు పడుతాడు. ఈ లోపల చూడండి నీటికి పడుకున్నాడు హ్యాపీగా. బట్ హ్యాపీగా 4 పడుకోవచ్చు, 4 కాకపోయినా 3 ఫ్రీగా పడుకోవచ్చు అనమాట లోపల. సో టెంట్ అయితే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. బట్ గాలి వస్తేనే కొంచెం భయం వేస్తుంది ఎక్కడ ఎగిరిపోద్ది అని. సో కొంచెం గాలి రాలేని ప్లేస్లో వేసుకుంటే టెంట్ బెస్ట్ ఆప్షన్. అండ్ మనకి వర్షం పడేటప్పుడు కూడా ఇది పెద్ద వర్షాలకి అంతగా కాయదు, బట్ లైట్ వర్షం అయితే ఓకే పర్లేదు. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఒక మెస్ ఉంది గాలి రావడానికి. అలాగే ముందు చూసుకుంటే మనకి ఇదొక మెస్. వెయ్యి చెప్తా చూడండి, ఇప్పుడు వేస్తాడు. సో చూసారు కదా, ఇదొక మెస్. దాని మీద మళ్ళీ ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. మనం లోపలే ఉండిపోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. చూసారు కదా, దోమలు కూడా లోపలికి రావు. లోపలైతే హ్యాపీగా ఈజీగా 3 అయితే పడుకోవచ్చు. 3 స్పేసియస్గా పడుకోవచ్చు. ఇంకొకడు ఎక్స్ట్రా పడుకోవాలనుకున్నా పడుకోవచ్చు. సో ఒకసారి నేను కూడా లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉన్నదనేది చూపిస్తాను. ఎండ కొడుతుంది ముఖం మీద. సో చూసారు కదా, అయ్యమ్మ గాలి. సో నేను పడుకుంటాను చూడండి, ఇక్కడ పడుకున్నాను. ఇంకా నీట్గా ఇంకో నువ్వు పడుకో, నేను పడుకున్నా. ఇంకా అవతల చాలా ప్లేస్ ఉంది, ఇంకా 2 పడుకోవచ్చు. ఇక్కడ హ్యాపీగా ఒకరు పడుకోవచ్చు, ఇంకో 2 కూడా పడుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది వ్యూ. సో ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేసి మార్నింగ్ వ్యూ చూసుకుంటే చాలా బాగుంటుంది. బట్ మన క్యాంపింగ్ ఇక్కడైతే కాదనమాట. సో గంగవరంలో అయితే ప్లాన్ చేసాం, మంచిగా జరగాలని అనుకుందాం. సో చూద్దాం, నేను ఇంకో ఎవరు వస్తే వాళ్ళతో వెళ్తాం. 2 వెళ్తే మాత్రం ఒక టెంట్ తీసుకుని వెళ్ళిపోతాం ఒక బండి మీద. ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా మా ఫ్రెండ్స్ వస్తానంటే ఇంకో టెంట్ కూడా తీసుకుని వెళ్తాం. హ్యాపీగా 3 పడుకోవచ్చు. చాలా బాగుంది టెంట్. బట్ కొంచెం గాలికే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టెంట్లు మన దగ్గర 2 ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆదివారం అయితే క్యాంపింగ్ వేద్దామని అయితే ప్లాన్ చేసాం. సో ఈ సండే అయితే ఈ వీడియో అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, పుర్రా పాడు ఉందన్నమాట. సో మొత్తం వ్యూ చూడండి.
సో ఇక్కడ క్యాంపింగ్ వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. బట్ గాలి చాలా ఘోరంగా వస్తుంది. లోపల పడుకుని పోయిన తర్వాత ఇంకా గాలి వేసినా టెంట్ ఊడిపోద్ది మహా అయితే, ఎక్కడికి వెళ్తే టెంట్. సో అదేనమాట గైస్ టెంట్ వచ్చేసి. సో మాకైతే టెంట్ బాగా నచ్చింది. చూద్దాం నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో ఈ టెంట్ మనకి ఎలా ఉపయోగపడుతుందో అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ స్టిక్స్ అయితే డిటాచబుల్ అనమాట, ఇలా పీకితే వచ్చేస్తే. సో దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసాం. ఇక్కడ మనం ఒక మేక లాంటిది కానీ ఏదైనా కొట్టేసి గ్రౌండ్లో కొట్టేసామంటే అలా ఉండిపోద్ది టెంట్. గాలి వచ్చినా సరే ఎగరదు అంత బేగా. అమ్మ రాయ్ ఇది ఉడిపోయిందిరా, ఎలక్క అక్కడ లెగిసిపోతుంది, జస్ట్ ఊడిపోయింది అది. సో అందుకే అక్కడ మనం మేకలు లాంటివి ఏమైనా కొట్టుకుంటే అది నీట్గా ఉంటుంది అనమాట. మీకు వ్యూ ఎలా ఉందో తెలీదు, వెనకాలంతా ఎండ. సో అది గైస్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అలాగే నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో అయితే రాబోతుంది. సో స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి కిందకైతే కామెంట్ చేసేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సో ఇక్కడ మనకు ఒక విండో ఉందన్నమాట బయటికి చూడడానికి. సో టెంట్ అయితే చాలా చాలా బాగుంది. సో మేక్ షూర్ మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు టెంట్ రివ్యూ ఎవరు చేయలేదు యూట్యూబ్లో. చేసి ఉంటారు బట్ లోపలికి వచ్చి ఇంత క్లియర్గా ఇంతమంది పడతారు ఇన్ని పడతారు అని చెప్పి ఎవడో చెప్పలేదు. నేను కూడా చాలా వీడియోస్ ఎదిగాను, నాకు దొరకలేదు. సో అందుకే నేను చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది టెంట్ అయితే. మీకు కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీకు కావాలంటే కొనుక్కోండి.